నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు హైదరాబాద్ లో ఓట్ల తొలగింపుపై ఈసీ విచారణ నేటి నుంచి అధికారుల బృందం క్షేత్రస్థాయి పరిశీలన రేపు రాజకీయ పార్టీలతో సమావేశం ఆంధ్రప్రదేశ్ లో పింఛనుదారులకు శుభవార్త అందించిన సర్కార్ నవంబర్ 1 నుంచి రాష్ట్రంలో ఎక్కడైనా తీసుకునేలా ఉత్తర్వులు నెల్లూరు జిల్లాలో నేడు చంద్రబాబు పర్యటన కండలేరు ఎత్తిపోతలకు శంకుస్థాపన సాగునీటి పనులు పరిశీలించనున్న ముఖ్యమంత్రి పాలెం బస్సు దుర్ఘటనకు నేటితో 2 ఏళ్లు పూర్తి అధ్యయనాలే తప్ప అమల్లోకి రాని సిఫార్సులు కాగితాలకే పరిమితమైన వేగ నియంత్రణ చర్యలు భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సిందే ఇండియా ఆఫ్రికా సదస్సు డిక్లరేషన్ ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు తీర్మానం మోదీ సర్కారుపై సాహితీ శాస్త్రవేత్తల నిరసన గళం పద్మభూషణ్ తిరిగిస్తానన్న పీఎం భార్గవ భాజపా వ్యతిరేకులే తిరస్కరిస్తున్నారని జైట్లీ ఆగ్రహం బీహార్ ఎన్నికల ప్రచారంలో పదునెక్కిన విమర్శలు ఎన్డీఏ ఓడితే పాకిస్తాన్లో సంబరాలు జరుగుతాయన్న అమిత్ షా రాహుల్ ఎదురుదాడి హైదరాబాద్ లో భారీగా ఓట్లను తొలగిస్తున్నారనే ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది క్షేత్రస్థాయిలో దర్యాప్తు జరపాలంటూ 14 మంది అధికారుల బృందాన్ని నియమించింది 3 రోజుల పాటు నిజానిజాలు పరిశీలించి నివేదిక ఇవ్వాలని కోరింది ఈ మేరకు హైదరాబాద్ చేరుకున్న అధికారుల బృందం రేపు రాజకీయ పార్టీల నేతలతోనూ సమావేశం కానుంది హైదరాబాద్ మహానగరపాలక సంస్థ పరిధిలో బోగస్ పేరుతో 25 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించాలని నిర్ణయించిన అధికారులు ఇప్పటికే 6,30,000 మంది ఓటర్లను పక్కన పెట్టారు మరో 19 లక్షల ఓట్లు తొలగించే పనిలో నిమగ్నమయ్యారు గ్రేటర్ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఓట్లను తొలగిస్తోందంటూ తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రతిపక్షాలు ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాయి తపాలా శాఖ ద్వారా కూడా ఫిర్యాదులు అందగా ఈ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని నిర్ణయించిన ఈసీ పశ్చిమ బంగా ముఖ్య ఎన్నికల అధికారి సునీల్ గుప్తా నేతృత్వంలో 14 మంది అధికారుల బృందాన్ని హైదరాబాద్ పంపింది ఓట్ల తొలగింపు ఆరోపణలపై క్షేత్రస్థాయిలో విచారణ చేయనున్న ఈ కమిటీ రేపు అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకోవాలని నిర్ణయించింది ఈ మేరకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల కార్యాలయం తెలిపింది ఓట్ల తొలగింపుపై నిజానిజాలు పరిశీలించనున్న ఈ బృందం కేంద్ర ఎన్నికల సంఘానికి ఓ నివేదిక ఇవ్వనుంది దాని ఆధారంగా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోనుంది 2001లో ఉత్తరప్రదేశ్లోని ఠాకూర్ ద్వారా నియోజకవర్గంలో ఇలాంటి ఫిర్యాదులే రాగా అప్పుడు విచారణ చేపట్టి నిబంధనలకు విరుద్ధంగా సుమారు 16,000 ఓట్లు తొలగించారని ఎన్నికల సంఘం తేల్చింది జిల్లా ఎన్నికల అధికారిని సస్పెండ్ చేసి పలువురు అధికారుల్ని బదిలీ చేశారు దాని తర్వాత ఓటర్ల తొలగింపుపై ఈసీ విచారణ బృందాన్ని పంపడం ఇదే తొలిసారని ఈసీ అధికారులు చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా పింఛన్లు పొందుతున్న వారు ఇకపై రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా నగదు అందుకోవచ్చు ఈ కొత్త సదుపాయం నవంబర్ 1 నుంచి అందుబాటులోకి రానుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రంలో ఉన్న 43,73,324 మంది సామాజిక పింఛనుదారులకు ప్రతి నెల 470 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నారు సొంతూళ్లకు దూరంగా ఉండేవారు కొడుకులు లేదా కూతుళ్ల వద్ద ఉండే వృద్ధులు వితంతువులు పింఛన్లు తీసుకోవడం కష్టతరమవుతోంది ఈ పరిస్థితుల్లో 2-3 నెలలకోసారి అందుకునేవారు ఉన్నారు 3 మాసాలకోసారి పింఛన్లు తీసుకోకపోతే రద్దు చేస్తున్నారు ఈ విధంగా అక్టోబర్ వరకు పింఛన్లు అందుకోని వారి సంఖ్య 8,253 మంది ఉన్నట్లు తేలింది ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయంతో ఈ ఇబ్బంది తప్పనుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు నెల్లూరు జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు ఉదయం పొదలకూరు సమీపంలో 61 కోట్ల రూపాయలతో నిర్మించే కండలేరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసి బహిరంగ సభలో మాట్లాడనున్న చంద్రబాబు మధ్యాహ్నం సంగం బ్యారేజీ పనులు పరిశీలిస్తారు కావలి కాలువ పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకుంటారు తర్వాత నెల్లూరు చేరుకుని బ్యారేజీ పనులు పరిశీలిస్తారు జలవనరుల శాఖ అధికారులతో సమావేశమై జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ తీరు సాగునీరు పరిస్థితిని సమీక్షిస్తారు రాత్రికి పురపాలక మంత్రి నారాయణ కుమార్తె శరణ్య వివాహానికి హాజరవుతారు డ్వాక్రా మహిళలు మరింత ఆదాయం పొందే విధానాలపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు మహిళా సాధికారత కోసం 2 దశాబ్దాల క్రితం ప్రవేశపెట్టిన డ్వాక్రా గ్రూపుల నిర్వహణ వల్ల వారికి ఒనుగూరిన ప్రయోజనాలు ఆదాయం పెంచేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నిర్వహించాలని సూచించారు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు, వికలాంగుల సంక్షేమ శాఖలు, మహిళా సాధికారత సంస్థల పనితీరుపై సమీక్షించిన ముఖ్యమంత్రి బీసీ, ఎస్సీ ప్రణాళికలోని కొంత భాగం నిధులను మహిళా సంఘాల ద్వారా ఖర్చు చేయాలని స్పష్టం చేశారు. డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న 89 లక్షల మహిళల్లో 14 లక్షల మంది మాత్రమే ఆదాయం ఆర్జించే కార్యక్రమాలు చేపట్టారని, మిగిలిన వారికి కూడా అవసరమైన శిక్షణ ఇచ్చి ఆదాయాన్ని ఆర్జించే కార్యక్రమాలు చేపట్టేలా ప్రోత్సహించాలని కోరారు. ఉత్పత్తి సామర్థ్యం, నైపుణ్యాలపై ఎక్కువ మొత్తం వెచ్చించాలన్న ముఖ్యమంత్రి నైపుణ్య శిక్షణ, ఉత్పత్తి చేసిన వస్తువులకు అధునాతన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం దక్కాల్సిందేనని ఆఫ్రికా దేశాలు స్పష్టం చేశాయి. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన భారత్ ఆఫ్రికా శిఖరాగ్ర సదస్సులో డిక్లరేషన్ సహా కీలక తీర్మానాలను ఆమోదించాయి. ఉగ్రవాదంపై పోరులో ప్రపంచమంతా ఒక్కటి కావాలని డిక్లరేషన్ ద్వారా పిలుపునిచ్చిన భారత్ ఆఫ్రికా దేశాలు వాతావరణ మార్పుల విషయంలో అగ్రరాజ్యాలు గతంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలని విజ్ఞప్తి చేశాయి. ద్వైపాక్షిక బంధం బలోపేతమే లక్ష్యంగా ఢిల్లీలో జరిగిన భారత్ ఆఫ్రికా దేశాల 3వ శిఖరాగ్ర సదస్సు ఘనంగా ముగిసింది. భారత్ సహా ఆఫ్రికా సమాఖ్యలోని 54 దేశాల అధ్యక్షులు పాల్గొన్న ఈ శిఖరాగ్ర సదస్సులో ఉగ్రవాదంపై పోరు, వాతావరణ మార్పులు, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు వంటి అంతర్జాతీయ అంశాలపై ఢిల్లీ డిక్లరేషన్ను ఆమోదించారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న వాదనను, ఆకాంక్షను ఆఫ్రికా దేశాలు పరిగణనలోకి తీసుకున్నట్లు డిక్లరేషన్ పేర్కొంది. ఐక్యరాజ్యసమితిలో సంస్కరణల కోసం వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని డిక్లరేషన్లో పిలుపునిచ్చారు. వాతావరణ మార్పుల అంశంపై నేడు ప్యారిస్లో సదస్సు జరగనుండగా ఈ అంశంపై భారత్ ఆఫ్రికా దేశాలు కీలక పిలుపునిచ్చాయి. కర్బన ఉద్గారాల తగ్గింపునకు ధనిక దేశాలు పటిష్ట చర్యలు చేపట్టాల్సిందేనని స్పష్టం చేశాయి. వాతావరణ మార్పుల ప్రభావాలను తట్టుకునేలా వర్ధమాన దేశాలకు ఆర్థిక వనరులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తామనే హామీకి ధనిక దేశాలు కట్టుబడి ఉండాలని పేర్కొన్నాయి. సమానత్వ సూత్రం ప్రాతిపదికగా సమగ్ర ఒప్పందం కుదుర్చుకోవడానికి భారత్ ఆఫ్రికా దేశాలు ఎదురుచూస్తున్నాయని డిక్లరేషన్ వివరించింది. ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఖండించి తీరాల్సిందేనని స్పష్టం చేసిన డిక్లరేషన్ ఈ సవాల్ను ఎదుర్కొనేందుకు ప్రపంచ ఉమ్మడి వ్యూహం అవసరమని తేల్చి చెప్పింది. సీమాంతర ఉగ్రవాదానికి తమ దేశాలను ఉపయోగించుకోకుండా అన్ని దేశాలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చింది. డిక్లరేషన్ ఆమోదం పట్ల హర్షం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ ఇది చారిత్రాత్మక దినమని అభివర్ణించారు. 2 దేశాల మధ్య అమల్లో ఉన్న ప్రాజెక్టుల కోసం ఆఫ్రికా సమాఖ్యతో కలిసి సంయుక్త పర్యవేక్షక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. శిఖరాగ్ర సదస్సు ముగింపు సందర్భంగా ఆఫ్రికా దేశాల నాయకులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ కూడా హాజరు కాగా ఆఫ్రికా దేశాలతో భారత్ బంధం బలపడేందుకు మోదీ చేస్తున్న కృషిని ప్రణబ్ అభినందించారు. ఫర్ ఆఫ్రికా అండ్ ఇండియా డైవర్సిటీ ఇస్ అవర్ లైఫ్ బ్లడ్. ఇట్ enriches us and makes us even stronger. It ensures that we value coexistence, dialogue, mutual understanding and peace. These are perspectives that we can together contribute to the rest of the world for handling conflicts and crises. అనంతరం రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఆఫ్రికా సమాఖ్య నేతలతో కలిసి గ్రూప్ ఫోటో దిగి వారికి వీడ్కోలు పలికారు. ఎన్డీఏ ప్రభుత్వ విధానాలను తప్పుపడుతూ పురస్కారాలను తిరిగి ఇస్తున్న వారి జాబితా పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా పద్మభూషణ్ అవార్డును వాపసు ఇచ్చేస్తున్నట్లు సీసీఎంబీ వ్యవస్థాపక సంచాలకులు డాక్టర్ పిఎం భార్గవ ప్రకటించారు. ప్రస్తుత కేంద్ర పాలన ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోందన్న ఆయన వారం రోజుల్లో ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతికి పద్మభూషణ్ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేస్తానని చెప్పారు. హైదరాబాద్ సీసీఎంబీ స్థాపనలో కీలక పాత్ర పోషించిన పిఎం భార్గవ 1986లో నాటి రాష్ట్రపతి జైల్ సింగ్ చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. The present government, BJP government, is moving away from the path of democracy and moving on a path of Hindu religious autocracy. The present government gets its instructions from RSA. I am returning this award because I find what the present government is doing unacceptable. భాజపాను వ్యతిరేకించే వారు మాత్రమే పురస్కారాలను వెనక్కి ఇస్తున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోపించారు. వారిలో కొందరు గత లోక్సభ ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ పోటీ చేసిన వారణాసికి వెళ్లి భాజపాకు వ్యతిరేకంగా ప్రచారం చేశారని ఆయన పట్నాలో విమర్శించారు. దేశంలో మత కలహాలు పెరిగిపోతున్నాయని సాహితీవేత్తలు చేస్తున్న ఆరోపణలను ఖండించిన జైట్లీ పురస్కారాలను వెనక్కి ఇవ్వడం ద్వారా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
10 ఏళ్ల యూపీఏ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగితే ఒక్కరు కూడా ఎందుకు నిరసన వ్యక్తం చేయలేదని సాహితీవేత్తలు, శాస్త్రవేత్తలను జైట్లీ ప్రశ్నించారు. Large number of people who are who give up their awards and follow their past statements and their stances on various social and political issues, you'll find a lot of rabid anti-BJP elements in them. I had earlier commented that this was politics by other means, and the fact that this has been stepped up in the middle of the Bihar election, I am now constrained to say that this is electioneering by other means. సౌకర్యంగా సాఫీగా ప్రయాణం సాగడానికి ఉపకరించాల్సిన రహదారులు ప్రాణాలు హరిస్తున్నాయి. రహదారుల నిర్మాణంలో లోపం, మితిమీరిన వేగం నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. 100 కిలోమీటర్ల వేగంతో వాహనం నడిపేందుకు అనువుగా జాతీయ రహదారులు నిర్మిస్తే అంతకు మించిన వేగంతో దూసుకుపోతున్నా పట్టించుకునే వ్యవస్థే లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ బెంగళూరు మార్గంలో పాలెం వద్ద 45 నిండు ప్రాణాలు నిలువుగా దహించివేసి నేటికి 2 ఏళ్లైనా అలాంటి దుర్ఘటనలు జరగకుండా విచారణ కమిటీలు చేసిన సిఫార్సులు అమలు కాకపోవడం వ్యవస్థలో నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. హైదరాబాద్ బెంగళూరు మార్గంలో మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద జాతీయ రహదారి నిర్మాణ లోపం, ప్రైవేటు బస్సు చోదకుడి నిర్లక్ష్యంతో 45 మంది సజీవ దహనమైన ఆ ఘోరకలి జరిగి నేటికి 2 ఏళ్లయింది. రవాణా శాఖ మొదలు సిఐడి, ఢిల్లీ ఐఐటి నిపుణులు స్వతంత్ర సంస్థతో వోల్వో యాజమాన్యం అధ్యయనాలు చేయించాయి. 2 ఐఏఎస్ అధికారులతో ప్రభుత్వం నియమించిన ద్విసభ్య కమిటీ తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. జాతీయ రహదారి నిర్మాణం సహా బస్సు నిర్మాణంలో లోపాలే ప్రమాదానికి కారణాలయ్యాయని అప్పటి సిఐడి అదనపు డీజీ కృష్ణప్రసాద్ 400 పేజీల నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేశారు. విస్తరణకు ముందున్న కల్వట్టును తొలగించి పునర్నిర్మించాల్సి ఉండగా గుత్తేదారు అలా చేయలేదని, కల్వట్టు గోడపైకి వచ్చిన విషయాన్ని వేగంగా వస్తున్న బస్సు చోదకుడు గుర్తించడం సాధ్యం కాలేదని పేర్కొన్నారు. చోదకులు అప్రమత్తం చేసే సూచీలు అక్కడ లేవని, ప్రస్ఫుటంగా కనిపించేలా వాటిని ఏర్పాటు చేయడం సహా రోడ్డు నమూనాలో వెంటనే మార్పులు చేయాలని సిఫార్సు చేశారు. బస్సుల్లో ఆయిల్ ట్యాంకును మధ్యలో ఏర్పాటు చేయడం, అత్యవసర ద్వారాలు సులువుగా తెరుచుకునేలా, అవసరమైన పక్షంలో పగలగొట్టేందుకు వీలుగా వాటి పక్కనే సుత్తి, మంటలను త్వరగా వ్యాపించే పదార్థాలను అంతర్గత అలంకరణకు ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంచుమించు ఇవే సూచనలనే ప్రమాదంపై అధ్యయనం చేసిన అన్ని సంస్థలు పేర్కొన్నాయి. వాటి అమలు మాత్రం నేటికీ నోచుకోలేదు. అధ్యయన సంస్థల సూచనలను పాలెం వద్ద రోడ్డు నిర్మించిన ఎల్ఎన్టీ సంస్థ పెడచెవిన పెట్టింది. తూతూ మంత్రంగా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రోడ్డుపైకి వచ్చిన కల్వట్టును వెడల్పు చేయకుండా గోడతో సమానంగా డివైడర్ నిర్మించింది. రెండో వైపు మీటర్ మేర రోడ్డును విస్తరించింది. ఫలితంగా రోడ్డు మలుపు పూర్తి స్థాయిలో పోలేదు. ప్రమాదం జరిగినప్పుడు డివైడర్పై ఏర్పాటు చేసిన ఇనుపరాడ్ స్థానంలో వేరే ప్లేట్ను ఏర్పాటు చేశారు. రోడ్డుకు మరోవైపు వాహనాలు అదుపు తప్పి కిందకు పడిపోకుండా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు చేపట్టలేదు. రోడ్డు మలుపు ఉన్నట్లు అప్రమత్తపు సూచీలు ఏర్పాటు చేయలేదు. ఫలితంగా ఇక్కడ ప్రమాదం పొంచి ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. నియంత్రణ చర్యలు తీసుకోవాలన్న అధ్యయన సిఫార్సులు కూడా కాగితాలకే పరిమితమయ్యాయి. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై చాలా చోట్ల కల్వర్టులు రోడ్డుపైకి వచ్చి దర్శనమిస్తున్నా ఇప్పటికీ వాటిని తొలగించలేదు. మితిమీరిన వేగంతో వాహనాలు ప్రయాణిస్తున్నా పట్టించుకునే వ్యవస్థ లేదు. చోదకులను అప్రమత్తం చేసే సూచీ బోర్డులు మచ్చుకైనా కనిపించడం లేదు. వోల్వో బస్సులో నిర్మాణ లోపాలను సవరించాలని ఇచ్చిన సిఫారసులు అమలుకు నోచుకోలేదు. బస్సుల్లో తప్పనిసరిగా 2 చోదకులు ఉండాలన్న సూచనలు అమలు కాలేదు. వేగ నియంత్రణ చర్యలకు దిక్కే లేదు. ఫలితంగా మళ్లీ ప్రమాదకర పరిస్థితుల మధ్య పయనం సాగించాల్సిన దుస్థితి నెలకొంది. ఎప్పుడు ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో తెలియక ప్రయాణికులు ప్రాణభయంతో ప్రయాణించాల్సి వస్తుంది. ఇప్పటికైనా అత్యున్నత స్థాయి సంస్థలు, నిపుణులు ఇచ్చిన సిఫార్సులను పూర్తి స్థాయిలో అమలు చేసి రహదారి ప్రమాదాలను నివారించాల్సి ఉంది. దేశంలో రైతుల ప్రయోజనాలు, అవసరాలకు అనుగుణంగా విత్తన చట్టాలను మార్చే యోచనలో ఉన్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. నాణ్యమైన విత్తనాలు వేస్తే 10 నుంచి 15% అదనపు దిగుబడులు వస్తాయని హైదరాబాద్ హైటెక్స్లో 3 రోజులు జరిగిన జాతీయ విత్తన సదస్సు ముగింపు కార్యక్రమంలో చెప్పారు. రైతులకు పంట నష్టాల నుంచి ఉపశమనం కలిగించేందుకు సమగ్ర వ్యవసాయ బీమా పథకం తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని దత్తాత్రేయ వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు బాధాకరమన్న ఆయన బలవన్మరణాలు నివారించేందుకు 2 ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. The Government of India have taken many initiatives, both through the policy changes and planned development programs, in order to ensure availability of quality seed to the farmers for productivity enhancement. The Seed Act was enacted to ensure that the farmers get good quality seed. తెలంగాణను విత్తన భాండాగారంగా చేయాలనుకుంటున్న ప్రభుత్వం అది రైతుల ప్రయోజనాలకు తగిన విధంగా ఉండేలా చూడాలని రైతు ఐకాసా నాయకులు కోరారు.
హైదరాబాద్లో జాతీయ విత్తన సదస్సు వ్యాపారులకు మేలు చేసేలా ఉందని వారు ఆరోపించారు. జాతీయ విత్తన విపణిలో 60% వాటా కలిగిన తెలంగాణలో రైతులకు మాత్రం మేలు జరగడం లేదని ఐకాసా నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉదాసీనత వల్లే రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని, ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోకుంటే పరిస్థితి మరింత దిగజారుతుందని చెప్పారు. క్యూలలో నిలబడి క్యూలలో తొక్కిసలాటపడి విత్తనాల కోసం పడుతున్న పరిస్థితి ఉంది. అట్లాగే విత్తనాల ధరలు విపరీతంగా పెరగటము, పంట నష్టపోతే రైతులకు ఏమి బాధ్యత వహించకపోవటం వల్ల కూడా, కంపెనీల మీద ఏమాత్రం చర్యలు తీసుకోకపోవటం వల్ల కూడా మనం చాలా విపరీతమైన పరిణామాలు చూస్తూ ఉన్నాం. తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పెంచిన పరిహారాన్ని రాష్ట్ర ఆవిర్భావం నుంచి వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1,5 లక్షల పరిహారాన్ని 6 లక్షల రూపాయలకు పెంచిన సర్కార్ ఈ ఏడాది సెప్టెంబర్ 19వ తేదీ నుంచి వర్తింపజేస్తూ గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రాష్ట్ర ఆవిర్భావం నుంచి పెంచిన పరిహారం వర్తింపజేస్తామని శాసనసభ సమావేశాల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గతంలో ఇచ్చిన 173వ ఉత్తర్వుకు రెవెన్యూ శాఖ సవరణలు చేసింది. ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమైన జూన్ 2 నుంచి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 6 లక్షల రూపాయల పరిహారం అందనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 6 ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యంను క్రీడలు, యువజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖకు బదిలీ చేసింది. వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యకు ఆ శాఖలో అన్ని విభాగాల విధులను అప్పగించింది. ఎక్సైజ్, సాధారణ పరిపాలన శాఖ పొలిటికల్ కార్యదర్శిగా ఉన్న ముఖేష్ కుమార్ మీనాను ఎక్సైజ్ కమిషనర్గా నియమించింది. సాధారణ పరిపాలన శాఖలో సర్వీసుల కార్యదర్శిగా డాక్టర్ బి కిషోర్ను నియమించింది. మార్కెటింగ్ శాఖ కమిషనర్ బాధ్యతలను సహకార శాఖ ప్రత్యేక కమిషనర్గా ఉన్న శేషగిరిబాబు అదనంగా నిర్వహించాలని ఆదేశించింది. ప్రోటోకాల్ సంయుక్త కార్యదర్శిగా ఉన్న కెవి సత్యనారాయణను వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కమిషనర్గా బదిలీ చేసింది. ఢిల్లీ ఏపీ భవన్లో ప్రత్యేక అధికారిగా ఉన్న లెఫ్టినెంట్ కల్నల్ ఎం అశోక్ బాబును ప్రోటోకాల్ డైరెక్టర్గా నియమించింది. అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలు కల్పించే దిశలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ముందడుగు వేసింది. విద్య, సాంస్కృతిక, శాస్త్ర, విజ్ఞాన బదలాయింపు కోసం చైనా షాన్లాంగ్లోని లేడంగ్ విశ్వవిద్యాలయంతో ద్వైపాక్షిక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి జిఎస్ఎన్ రాజు, లేడంగ్ విశ్వవిద్యాలయం అధ్యక్షుడు బి జియాన్ షున్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ అవగాహన ఒప్పందం ప్రకారం 2 విశ్వవిద్యాలయాల్లో స్వల్పకాలిక కోర్సుల నిర్వహణ, వేసవి ఇంటర్న్షిప్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అధ్యాపకులను బదలాయించుకోవడం, పరిశోధనా పత్రాలను సంయుక్తంగా ప్రచురించడం వంటి విద్యా ప్రణాళికలను అమలు చేయనున్నారు. భవిష్యత్తులో ఇరు దేశాలు సంయుక్తంగా శాస్త్ర విజ్ఞాన ప్రగతికి, నూతన ఆవిష్కరణలకు కృషి చేస్తాయని జిఎస్ఎన్ రాజు చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖకు భూ కేటాయింపులను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలో 271 ఎకరాల భూమిని ఎకరా 40 లక్షల చొప్పున 99 ఏళ్ల లీజుకు అప్పటి ప్రభుత్వం కేటాయించింది. కేటాయింపు జరిగి 7 ఏళ్లైనా అక్కడ పనులు ప్రారంభించకపోవడం, నిరుపయోగంగా ఉంచడాన్ని దృష్టిలో ఉంచుకుని ఒప్పంద ఉల్లంఘన జరిగినట్లు తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతిపాదన మేరకు భూముల కేటాయింపును రద్దు చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూములను స్వాధీనం చేసుకోవాలని సీసీఎల్ఏ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. సచివాలయ ఉద్యోగులకు గతంలో కేటాయించిన ఇళ్ల స్థలాల వ్యవహారంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 2001 నుంచి ఏపీ సచివాలయ ఉద్యోగుల సహకార హౌసింగ్ సొసైటీకి కేటాయించిన ఇళ్ల స్థలాల వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్న ఆరోపణలపై గతంలోని విజిలెన్స్ విభాగం విచారణ జరిపింది. అవకతవకలను నిర్ధారించిన విజిలెన్స్ అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. విజిలెన్స్ నివేదికపై సమగ్ర విచారణ జరపాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం సాధారణ పరిపాలన శాఖ సర్వీసెస్ కార్యదర్శి బి వెంకటేశ్వరరావుకు విచారణ బాధ్యతలు అప్పగించింది. మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి 4 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. బీహార్లో శాసనసభ ఎన్నికలు తుది దశకు చేరుకుంటున్న కొద్దీ రాజకీయ నేతల విమర్శలు కూడా పతాక స్థాయికి చేరుకున్నాయి. ఎన్డీఏ, మహాకూటమి మధ్య మాటల తుటాలు పేలుతున్నాయి. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ఓడిపోతే దీపావళి సంబరాలు పాకిస్తాన్లో జరుగుతాయని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. 4వ విడత ఎన్నికలు జరిగే తూర్పు చంపారణ్ జిల్లాలో ప్రచారం నిర్వహించిన అమిత్ షా భాజపాను ఓడించి పాకిస్తాన్ ఆనందం పడేలా చేస్తారా అని ఓటర్లను ప్రశ్నించారు. మహాకూటమిని ఓడించి ఆటవిక పాలన తెరదించాలని, పాకిస్తాన్కు నిరాశ కలిగించాలని ఆయన పిలుపునిచ్చారు. गलती से भी अगर भारतीय जनता पार्टी बिहार में हार गई तो जय पराजय तो बिहार में होगी, पटाखे पाकिस्तान में जाकर चलेंगे। अगर लालू नीतीश का सरकार होता है तो सबसे ज्यादा खून मोहम्मद साहबुद्दीन होंगे। मोहम्मद साहबुद्दीन, आपको आतंक का राज चाहिए फिर से? 15 साल बिहार में एक जंगल राज झेला है और मुक्ति हुई है।
బీహార్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే ప్రధాని నరేంద్ర మోదీ మహాకూటమిపై దయ్యం 3 ఇడియట్స్ వంటి అనుచిత విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. బీహార్లోని మధుబని, కిషన్గంజ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాహుల్ దేశ ప్రధానిగా మోదీ ఉపయోగిస్తున్న భాష స్థాయికి తగ్గట్లుగా లేదని వ్యాఖ్యానించారు. 3 ఇడియట్స్ సినిమాలాగే తాము ఘన విజయం సాధిస్తామని పేర్కొన్నారు. मोदी जी जाते हैं, कुछ ना कुछ बोल देते हैं, मगर उसमें सच्चाई नहीं, क्योंकि यही इनकी ट्रेनिंग है. बिहार में चुनाव हुआ, पहले शुरुआत हुई, मोदी जी ने कहा मैं विकास लाऊंगा, तो फिर रास्ते से विकास की बात बंद हो गई, फिर प्लान बी पे गए. प्लान बी इनका क्या है? एक हिंदुस्तानी को दूसरे हिंदुस्तानी से लड़ाओ. जहां भी चुनाव होता है इनकी सेना जाती है, वहां पे हिंदू को मुसलमान से लड़ाते हैं. इन्होंने ये कोशिश की बिहार में, वो भी फेल हो गया. భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఓ ఇంటి పాడయ్యాడు. స్నేహితురాలు సినీ నటి గీతా బస్రాను జలంధర్లోని ఓ గురుద్వారాలో పెళ్లాడాడు. ఎలాంటి ఆర్భటం లేకుండా సాదాసీదాగా జరిగిన ఈ పెళ్లికి సచిన్ తెందుల్కర్, అంజలి దంపతులు సహా కొందరు స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. నవంబర్ 1న ఢిల్లీలో ఇచ్చే వివాహ విందుకు ప్రధాని నరేంద్ర మోదీ, బజ్జీ క్రికెటర్ సహచరులతో సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.